చెప్పు చెప్పు జానవి మీ ఇంట మీ మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నారా? మా మమ్మీ డాడీ వాళ్ళ లేరు, ఇందాక నేను బయటికి వెళ్ళిరు. అయితే మీ ఇంట్లో ఎవ్వరు లేరా? లేరు కానీ నీకెందుకే మా మమ్మీ డాడీ వాళ్ళు లేకపోతే? అట్లా కాదే, మీ ఇంట్లో ఎవ్వరు లేదు కదా, పోయి టీవీ చూసుకున్నాం. జానవి ఇది బయట ఆడుతుంటే ఇంట్లో పని చేయాలి, ఒక్కదా చేయాలి. నాడు ఇంట్లో మస్తు పని ఉంది. ఏంది ఎవరికి చెప్తే పనిడా? జానవి కడ ఏం పని చెయ్యది. గిన్నెలు దమ్ముడు, తెలుకుడు, ఇల్లు చిడు, ఇవన్నీ నైజంతా జానవి కడ. బొరాన్ జానవి ఈ బట్టలు ఇరుకుడు, బాసనవుడు ఇవన్నీ నైజంతా. ఓన్లీ ఆడుకుంటాం, డాన్స్ చేస్తాం, అన్నీ వేస్తాం. ఆహా అట్లనా? మరి ఇంట్లో పని ఎవరు చేస్తారే? నువ్వే చేస్తావు, నేను చెయ్యా. ఇంట్లో పని మొత్తం నువ్వే చెయ్యాలి. అట్లనా? అయితే రేపటి నుంచి అన్నం తినకే, నీ అన్నం కూడా నేనే తింటా. అబ్బాయి ఇప్పుడేమో కొంచెం తిన్నట్టు వేస్తున్నావు, ఇప్పుడు కూడా ఇంత తింటున్నావు కదనే. ఏ హనీ నువ్వు దీంతో నాడకే, దీంతో నాడితే నీకు కూడా దీని బదులు వస్తాయి. దాని దోసుకొచ్చేపో. మీరు ఏమన్నా వేసుకోండి, నన్ను ఇన్వాల్వ్ చేయకుండా మీ మ్యాటర్లో. అబ్బా నీ అత్తే దోస్ కట్టేస్తా అని అనుకుంటున్నా? కాదే, అది నా దోస్తు. నేనేం చెప్తా చేస్తాను ఏంది అని నా దోస్తు ఖర్చపోతావా నువ్వు? గామ దోస్ ఖర్చు కమ్మండి, నీ ఎందుకు ఖర్చు అవుతానే? అది అని అంటే చూసిన ఏమైద్దాం బెస్ట్ ఫ్రెండ్స్. నువ్వు ఎవరే మధ్య తింగిరి తింగిరి అరే జాను మస్తు చెప్పినావే. నన్నే తింగిద్దానంటావా? నీ కట్టె పుల్ల మొక్కన్నాను. ఏ పోవే మొట్టుపా. మా ఈ పొట్టకి నా వాడద్దు, రోజు రోజుకి ఏందో ఇంతగానో ముబ్బిపోతుంది. నడవాలంటే ఆయాసం వస్తుంది. పొట్ట రేపు నుంచి ఎక్సర్సైజ్ చేయాలి. పొట్ట అన్నం తింటే బియ్యం సంచి తింటున్నావా? ఏంది ఇంత మాట అనేది? ఎవరంటే ఆయన నిజం అనుకోటరు. ఓ పిల్ల ఏం మాట్లాడుతున్నావు? పెద్దోళ్ళని పట్టుకొని అట్లే మాట్లాడతారా? నీ తింగర్ పిల్ల. నిన్ను తింగరా అంటావా? నీ దొడ్డు ముఖం పోడా. గడ్డి రోజు అన్నం తింటున్నావా లేకపోతే గడ్డి తింటున్నావా? ఇంత బియ్యం బస్తగా కలిసినా ఆ కడుపులో 3 పిల్లలు పడతారు. నన్నే అంత మాట అంటావా? నీ సంగతి చెప్తా నాకు. ఏంద్రా నువ్వు నా సంగతి చెప్పేది? జానవి కాడా నా గురించి వెళ్ళాలి ఇంకా నీకు అని చెప్పా. నా గురించి అంకుల్ జానవితో పెట్టుకోవద్దు. బొరాన్ జానవి నీ బొర్ర అంతా పోతుంది, నాకైతే తెలియదు. ఏమైంది అంకుల్? ఈ పిల్ల మీ చెల్లేనా? ఏం చిన్న పెద్ద లేకుండా అట్లా మాట్లాడుతుంది? పెద్ద మనుషులను చూడకుండా బుర్రనా ఇది ఏంది అనకుండా నేను మాట్లాడుతుంది. మీ అమ్మని వెళ్ళిపోయి మాట్లాడితే మీ అమ్మతోటి పిల్ల చాలా నాటకాలు చేస్తుంది. ఇంత లేదుగా నన్ను తింగర్ శాస్త్రాలు చేస్తుంది పిల్ల. ఇంకోసారి నేను తింగదా నాన్న అంటే కుర్చీని మూర్చోటి ఏం మాట్లాడుతున్నావే? అంటే డాడీ వాళ్ళ ఫ్రెండ్, డాడీకి తెలిసింది అనుకో డాడీ తిడతాడా? అంకుల్ సారీ అంకుల్. ఏందే డాడీకి చెప్తే చెప్పుకోని నాకేంది, నేనేమన్నా భయపడుతున్నా డాడీకి? తింగర్గానే చిన్న పెద్దలతో మాట్లాడితే తెలియదాయే? అంకుల్ సారీ అంకుల్. ఈ తింగర్ ఏం మాట్లాడితే తెలియదు అంకుల్ పెద్దలతో. మా డాడీ చెప్పకుండా అంకుల్ సారీ అంకుల్. మా డాడీకి తెలిసే ఫస్ట్ ట్రీట్మెంట్ కొట్టి మళ్ళీ తర్వాత నన్ను కొడతారు అంకుల్. నీకు తెలియలేదా అని? ఏంది అంకుల్కి సారీ చెప్తా? చెప్పుకోపో ఎవరికైనా చెప్పుకోపో. నీ తింగరానే సారీ ఎందుకు చెప్తున్నావు ఆయనకి? ఏంది అంకుల్ని రారా పోరా అంటున్నావు? డాడీ చెప్పింది అనుకో నీ పని అయిపోయింది. ఇక కొడతా కొట్టండి నాకేంది? నన్నే ఆడెత్తిరే కొడతా. ఆగు మీ డాడీ చెప్పి నేను ఎట్లా కొట్టిస్తా అంటే అట్లా కొట్టిస్తా. ఏందిరా మా డాడీకే నా పేరు చెప్తావు? చెప్తా
చెప్ప ఇంకోసారి మా డాడీకి ఏమన్నా అంటే చూసుకోవాలి. చెప్పు 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 ఇంకోసారి గల్లీ కనిపించిన అంటే బర్ర కోసి చేతిలో పెడతా. కనిపోను అనవసరం కూర్చుని గొర్రెలు ఇంకోసారి గల్లీలోకి రాను, ఇంటికి అన్ని ఖరాబ్ చేసి. ఏంది అంకుల్ నీకు ఎట్లా ఉంటున్నావు? అంకుల్ కనుక డాడీకి చెప్పిండు అనుకో అయిపోతుంది నీ పని. వాడు చెప్తామని లేబర్ కరేవాని పని అయిపోతుంది. చెప్తా అడేవాడు, వాడు చెప్తామని పని అయిపోయింది. జీవితంలో గల్లీకి రాడు. అమ్మో జానం అంకుల్ని అంతగానం కొట్టింది, నన్నైతే లేట్ తెస్తుంది. ఏందే పని యాక్షన్ అబ్బా యాక్షన్ అబ్బా నువ్వు చెప్తా చేస్తా అనుకుంటున్నావా? అది నువ్వు చెప్తే దోస్ కట్ అయిపోతుందా అనుకుంటున్నావా? యాక్షన్ అబ్బా నువ్వు చెప్తే దోస్ కట్టేస్తా అనుకుంటున్నావా? కాదే, అది నా దోస్తు, నేనేం చెప్తా చేస్తా. ఏంది అని నా దోస్తు కచ్చిపోతావా నువ్వు? యాక్షన్ ఏంద్రా యాక్షన్ ఏంద్రా నువ్వు నా సంగతి చెప్పేది. యాక్షన్ ఏంద్రా నువ్వు నా సంగతి చెప్పేది.